హాయ్ అండి అందరికీ. నేనైతే మా దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చి పాయింట్ కొంచెం చిన్నగా చేయాలా కట్ చేసి అంటే మాత్రం 50 రూపాయలు అయితే తీసుకుంటాను. మీ దగ్గర ఎంత తీసుకుంటారో చెప్పుర్రి. అట్లనే ఒక సిస్టర్ అయితే టైలరింగ్ నేర్పిస్తారా, నేర్పిస్తే ఎంత అని అయితే అడుగుతుంది. టైలరింగ్ నేర్పించాలంటే ఫస్ట్ ఇంకో ఎక్స్ట్రా మిషన్ అయితే ఉండాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఒకటే మిషన్ ఉందన్నమాట. అయితే రీసెంట్గా నిన్న మొన్న అయితే ఒక అమ్మాయి అయితే నాకు నేర్పించమని అడిగింది. సరే నా దగ్గర మిషన్ లేదంటే ఆమె అయితే తెచ్చి ఇంట్లో వేసింది. అంటే ఇప్పుడు మా ఇంట్లో వేసింది అనమాట. ఈరోజు తెచ్చింది మిషన్ అయితే. అమ్మాయికి అయితే నేర్పించాలని అనుకుంటున్నాను. మిషన్ తెచ్చుకుంటే నేర్పిస్తా అన్న. మనీ అయితే ఇంకేది డిసైడ్ చేయలేదండి. మంత్లీ ఎంత తీసుకోవాలా, లేదంటే టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. లేదు రోజు 2 గంటలు 3 గంటలు నేర్పియండి చాలు అంటే ఒక మనీ ఉంటుంది. లేదండి పొద్దంతా మీ దగ్గరనే ఉంటా, నాకు నేర్పియండి అని అంటే ఒక మనీ ఉంటుందన్నమాట. లేదు నాకు మొత్తం వచ్చేదాకా నేర్పియండి అంటే ఒక రేట్ ఉంటుందన్నమాట. దేన్ని బట్టి అదే రేట్ ఉంటుంది. అందులో వచ్చేసి ఇప్పుడు నేను మొత్తం డైలీ మొత్తం నేర్పించాలంటే కష్టం. ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను ఇంట్లోనే కదా స్టిచ్చింగ్ చేసేది. కొంచెం బయట మనకు షాప్ లాంటిది వేరే సపరేట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు తినుడు, వంట చేసుడు, పెట్టుడు, బయటికి వెళ్ళిన పని ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. అందుకనేసి అయితే ప్రజెంట్ అయితే ఇప్పటివరకు నేను ఎవరికి మిషన్ అయితే నేర్పించలేదు. నన్ను అడిగారు కానీ నేనైతే నేర్పించలేదు. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి. అయితే ఇప్పుడు ఈ మధ్యన బాగా మంది అడుగుతుర్రు నేర్పియమని. అయితే సరే ఒకరికైతే మనం ట్రై చేద్దాం నేర్పించడం. అంటే ఇప్పుడు ఇట్లా యూట్యూబ్లోనైతే వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. సరే నాకేమైనా చెప్పొస్తా అంటే నేర్పించడానికి వస్తుందా లేదా అనే డౌట్ కూడా కొంచెం ఉందన్నట్టు. టీచింగ్ చేయడం చదువు వచ్చుడు అందరికీ వస్తుంది, కానీ టీచర్గా చెప్పడం కొంతమందికే వస్తుంది కదా. అందుకని నాకు ఇంకా నా మీద నాకైతే నమ్మకం కలగలేదు. కాకపోతే మీరు అందరు కామెంట్ చేస్తా అంటే అనిపిస్తుంది అసలు నేను కూడా చెప్పగలుగుతానేమో. అంటే టైలరింగ్ గురించి నేను కూడా చెప్పగలుగుతాను. మీరు ఇచ్చే మంచి రెస్పాన్స్, మంచి కామెంట్లు, మంచి లైక్లు, మీరు ఇచ్చే ప్రతి మాట నాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుందన్నమాట. ఆ నమ్మకంతో అయితే ఒక ఆమెకైతే నేర్పిస్తానని అయితే ఒప్పుకున్నాను. చూద్దాం కొద్ది రోజులు అంటే అమ్మాయి నేను నేర్పించే విధానం కూడా మీకు రెగ్యులర్గా వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆమెకి ఎలా నేర్పిస్తున్నాను, ఆమె ఎలా కుడుతుంది అనేసి మంచిగా చెప్తున్నానా లేదా మీకు కూడా అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి ఒకవేళ నేర్పించాలనుకుంటే ఒక 1 మంత్ అలా ఆగిన తర్వాత నేను ఒక పెద్ద మిషన్ తెచ్చుకుంటాను. అదేవిధంగా నా దగ్గర ఒక మిషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేర్పిద్దామని అయితే అనుకుంటున్నాను. అప్పటి వరకైతే డిసైడ్ చేసుకుంటా. అంటే నేర్పియగలుగుతానా, నేర్పిస్తే ఎంత మనీ తీసుకోవాలని దాన్ని బట్టి ఆలోచిద్దామని అయితే అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో చూడాలి. మీ సపోర్ట్ అయితే ఇలాగే నాకు ఎప్పుడూ ఉండాలి.